హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. నేను మీ వినయ. సో ఇదైతే మా సూరవరంలో ఉన్న నూకాలమ్మ తల్లి వారి గుడి అండి. ఇక్కడైతే మేము మొక్కుకున్నామని చెప్పి గుడికైతే వచ్చాము. అదే రోజు సుబ్బుకి గుండు కూడా కొట్టించాం కదా, ఆ రోజే నాకు ప్రెగ్నెన్సీలో డిఫికల్టీస్ ఉండేవని చెప్పి మా నాన్నమ్మగారు అయితే ఇక్కడ మొక్కుకున్నారు. బేబీని పట్టుకుని వస్తే ఇక్కడ అమ్మవారికి ఉపారం పెడతానని చెప్పి, అందుకని మేమైతే ఇంక ఉపారం పెట్టడానికి అయితే వచ్చేసాము. అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు ఉపారం అన్నీ పెట్టేశామన్నమాట. మీలో చాలామందికి ఉపారం అంటే ఏంటో తెలుసా అండి? తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే సుబ్బు గుండు కూడా చేపించుకున్నాడు కదా, సో గుండు మీద బూరెలు వేద్దామని అయితే మా నాన్నమ్మగారు బూరెలు కూడా తీసుకొచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. నేను ఆ పార్ట్ 2లో చూపిస్తాను గుండు మీద బూరెలు అవి ఎలా వేసాము. ఈ నూకాలమ్మ తల్లి అయితే మా చోటుసెట్టు వారి ఆడపిల్ల అనమాట. ఇలా పిల్లలు లేటుగా పుట్టినప్పుడు పిల్లవాడిని లేదా పిల్లల్ని అయితే నూకాలమ్మ కాలు కింద దొంగోడు అని చెప్పి పిలుస్తారు. అందుకని మేము సుబ్బుని అమ్మవారి కాలు కింద కూడా వేసాము. అవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఓకే బాయ్.